హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం వాడకుండా నువ్వులతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. 1 కప్ నువ్వులు తీసుకోవాలి. నువ్వుల్ని లైట్గా వేయించుకుందామండి. నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వాడొద్దు. ఇలా వేయించుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకుందాం. ఈ నువ్వులు ఖర్జూరాతో కాకుండా బాదం పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, పిస్తా కూడా తీసుకోవచ్చు అండి. బాదం పప్పులు 20 తీసుకున్నానండి. వీటిని కూడా లైట్గా వేయించుకుందాం. ఇలా వేయించుకుంటే సరిపోయిద్ది. ఖర్జూరాలకి మెజరింగ్ చెప్పట్లేదండి, మీకు స్వీట్నెస్ సరిపడా ఖర్జూరాలు తీసుకోండి. వీటిని ఒకేసారి మెజరింగ్ కాకుండా మనం లడ్డు చుట్టుకుంటా స్వీట్నెస్ సరిపోతే యాడ్ చేసుకుంటా లడ్డు చుట్టుకోవచ్చండి. ఈ ఖర్జూరాలు ఉన్న సీడ్స్ సపరేట్ చేసుకోవాలి. ఈ బాదం పప్పులు మిక్సీ పట్టుకుందామండి. ఇలా లైట్ పౌడర్ లాగా వస్తే సరిపోయిద్ది. ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టుకుందాం లైట్గా, అప్పుడు మనం లడ్డు చుట్టుకోవటానికి చక్కగా వచ్చేసిద్ది. మిక్సీ పట్టుకున్న బాదం పప్పు పొడి, డేట్స్ నువ్వుల్లో వేసేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని అప్పటికి ఇంకా టేస్ట్ సరిపోతే డేట్స్ మిక్సీ పట్టుకోవచ్చండి. మనం తీసుకున్న నువ్వులు, బాదం పప్పు పొడి, ఖర్జూరాలు 3 కలుపుకొని అప్పుడు స్వీట్ చెక్ చేసుకోనండి. నేను తీసుకున్న మెజరింగ్ నాకు సరిపోయింది. లడ్డు చుట్టుకుందాం. ఇలా లడ్డూలన్నీ చుట్టుకుందామండి. అంతే అండి, మనం నువ్వుల లడ్డు బెల్లం వాడకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూని షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ లడ్డూని స్టీల్ బాక్స్లో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుందండి. అంతే అండి, మన నువ్వుల లడ్డు రెడీ అయింది. లడ్డు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.